దక్షిణామన శృంగేరి శారదాపీఠం అని భారతీయ తీర్థస్వామి వారిని మేము ఉంటున్నాం కదా, అదే భారతీయ తీర్థస్వామి వారు అదే ఆదిశంకర భగవత్పాదుల వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. మా ఉపనయన సంస్కారం శృంగేరిలో అయింది, మేము చదువుకున్నది శృంగేరిలో, మేము తిన్నది శృంగేరిలో. మరి ఇప్పుడు మేము విరుద్ధంగా నుంచుంటున్నాము అంటే మరి ఆయన చెప్పినటువంటి విద్య అక్కడ ఉన్నప్పుడు వీటన్నింటి గురించి అడిగాం, మాకు ఎటువంటి సమాధానము దొరకల. ప్రతి దాన్ని ఇది చేస్తూ ఇప్పటి వరకు అలా వచ్చారు, కానీ ఒక్కసారి కూడా మాకు సమాధానం ఇవ్వాల. శృంగేరి వారు ఏమంటారు అంటే, ఆదిశంకరాచార్యుల వారు వచ్చి 1200 సంవత్సరాలు అయిందంటారు. ఒక తండ్రికి 4 కొడుకులు, ఆ కొడుకులు అడుగుతున్నారు, మొట్టమొదటి కొడుకుని, మీ నాన్నగారు పుట్టి ఎంతకాలం అయింది అని. ఆ కుర్రవాడు ఏమంటున్నాడు, 2500 సంవత్సరాలు అన్నాడు. అంటే అంత కాదు, ఉదాహరణ అర్థం అవడానికి. రెండో కొడుకుని అడిగారు, 2500 సంవత్సరాలు. మూడో కొడుకుని అడిగారు, 2500 సంవత్సరాలు. 4వ కుర్రాడు 1200 సంవత్సరాలు అంటున్నాడు. అర్థం ఏమైనా ఉందా? ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి హుండీ కింద శ్రీయంత్రాన్ని స్థాపన చేశారు. ఎప్పుడు? 2500 సంవత్సరాల క్రితం. ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే మేము అడగకూడదు అంటారు. అధర్మంగా ఒక కార్యం చేస్తూ ఉంటే అడగవలసినటువంటి కర్తవ్యం మాకున్నప్పుడు మేము అడగడం తప్ప కాదు.